ఇప్పుడు ఓ పక్కన సాక్షిలో చూస్తేనేమో రాష్ట్రం అంతా బాగుందని చెప్పి కాగి రాసిందని ఉంటుంది, ఈనాడు జ్యోతిలో చూస్తేనే రాష్ట్రం అంతా బాగాలేదని రాశారని ఉంటుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా మా టైంలో అంత అద్భుతంగా ఉంది, వాళ్ళ టైంలో అంత బాగాలేదనే ఉంటుంది. దీనివల్ల ఒరిగింది లేదు, పోయేది లేదు. కొత్తగా ప్రత్యేకించి ఎప్పుడు దీని ఇంపాక్ట్ అంటే మీరు చూడండి, పబ్లిక్లో ఏమైనా డిబేట్ ఉందా అసెంబ్లీ గురించి? ఒకటి పొజిషన్ అపోజిషన్ ఇద్దరు ఎదురు బొదురు మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈయన కాగుది చెప్పారు, వెంటనే ఇదిగో ఆధారం, నువ్వు చెప్తున్నది డెవలప్మెంట్ రేట్ అట్ట అన్నావు, ఇదిగో ఆర్థిక నివేదికలు ఎట్టుంది చూడు, బయట వచ్చి జగన్ మాట్లాడాడు చూడండి, అవి అసెంబ్లీలో మాట్లాడాలి. అప్పుడు సభ గురించిన చర్చ నడుస్తుంది. బయట మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మండలిలో జరిగింది ఆ తరహా చర్చ. మండలిలో కూడా చర్చ ఏం జరగలేదు, జస్ట్ కాస్త అసెంబ్లీతో పోల్చుకుంటే కొంచెం బెటర్. అక్కడేంటి తెలివిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం అనుసరించింది. వీళ్ళని గట్టిగా మాట్లాడుతున్నప్పుడల్లా దబాయించేసి వేరే టాపిక్ వైపుకి తీసుకెళ్లిపోయారు. అసలు టాపిక్ మీద చర్చించడం కూడా వీళ్ళకి ప్లానింగ్ లేకపోయింది. అక్కడ ప్లానింగ్ ఎట్లా చేయాలా, ఇప్పుడు ఈ నివేదిక మీద చర్చ అక్కడ పెట్టించాలా, కాగ్ నివేదిక మీద చర్చ అక్కడ ఆర్థిక పరమైన పెట్టుకు రావాలి, అది చేయలేకపోయారు కదా. అంటే అక్కడ కూడా ఓవరాల్ గా డామినేటింగ్ అనేది ఆటోమేటిక్ గా అధికార పక్షం ఉంటుంది. కాకపోతే ప్రతిపక్షంగా తెలివిగా కిందటిసారి తెలుగుదేశం మండల్లో వైసీపీ నిరకాటంలో పెట్టినటువంటి స్థాయిలో ఇక్కడ